हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितस गोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीमहागुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतभाषाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఉగాది యొక్క శుభాకాంక్షలు. మార్చి 19వ తారీఖు నుంచే ఉగాది ప్రారంభం కాబోతుంది. ఆ ఉగాది సంవత్సరం యొక్క నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ఇక మనం మాసవారీగా చెప్పుకునేటువంటి యొక్క ఫలితాలలో మనకు పాల్గొన మాసం, తెలుగు నెలలలో పాల్గొన మాసము మన ఇంగ్లీషు నెలల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 18 వరకు మనకు ఈ ఫలితాలు ఉంటాయి. ఈ మాస ఫలితాలలో మనం ప్రతి నెలలో ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ విధంగానే ఈ నెలలో కూడా మాస ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో డబ్బు చాలా ఖర్చు అవుతుంది. అప్పులు చేస్తారు. రుణాలు తీర్చలేరు. 10 మందితో బాధపడడం జరుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా అడుగు ముందుకు పడదు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వద్దన్నా వినకుండా విందులకు వినోదాలకు వెళ్ళి అనవసరమైన ధనం ఖర్చు చేసుకుంటూ ఉంటారు. అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో కూడి అతి దూర ప్రయాణాలు చేయడము వల్ల ఆరోగ్యం దెబ్బతినడము, ప్రయాణంలో ఇబ్బందులు కలగడము కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటిలో చిక్కులు, ఇంటి యొక్క పరిస్థితి, ఇంటి గురించి మీరు మనం పట్టించుకోకపోయినప్పుడు ఇంట్లో చిక్కులు వస్తాయి. ఆ చిక్కులను ఉంచి బాధపడము, మనశ్శాంతి లేకపోవడము, వారిని పైకి ఉద్రేకంగా కోపంగా మాట్లాడి వారి మనసును బాధ పెట్టడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. మనం ఇక్కడ దగ్గర లేనప్పుడు పనివాళ్ళు మంచిగా పనిచేస్తారని చెప్పి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని పోతే ఆ పని సరిగ్గా జరగకపోవచ్చు. దానివల్ల ఇబ్బందులు రావచ్చు. కాబట్టి పని చేసే ముందర జాగ్రత్తగా ఉండి పని చేయించుకోండి. అనవసరమైన ప్రయాణాలు మానుకోండి. పెద్దల సలహాల వల్ల కొన్ని పనులు సునాయాసంగానే నెరవేరుతాయి. కానీ మీరు పెద్దల సలహాలు తీసుకోవాలంటే మీకు ఇష్టం ఉండదు. వాళ్ళేంటి చెప్పేది, వాళ్ళకి ఈ కార్యక్రమంలో వాళ్ళకేమి అనుభవం ఉంది అని చెప్పి తీసి పారేసి మీ సలహా పాకానే నిరంకుశత్వం అంటారు దీన్ని. ఈ నిరంకుశత్వంతో మీరు ముందుకు అడిగేస్తారు. దానివల్ల మోసపోవడము అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా. ఉద్యోగస్తులకు స్థానితలనం జరుగుతుంది. ఉద్యోగస్తుల స్థానించడం జరుగుతుంది. కాకపోతే కొంత మీరు ప్రయత్నం చేసినట్టయితే మీకు అనుకూలమైన స్థలానికి వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంది. లేకపోయినట్టయితే మీకు ఇబ్బందులు రావచ్చు. ప్రయత్నం చేసి మీ అనుకూలమైన స్థలానికి ఉద్యోగాన్ని మార్పు చేసుకోవడం చాలా మంచిది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడం, యత్నకార్యం భంగం కావడం, అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. తలిచినటువంటి ఒక కార్యక్రమానికి కొంత పెట్టుబడి పెట్టి ఆ కార్యక్రమాన్ని మానుకోవడం జరుగుతుంది. దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. రుణ బాధలు పెరిగిపోతాయి. నమ్మిన వారే మీరు మోసం చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త. అందరినీ నమ్మి మోసపోకండి. నమ్మిన వారే మోసం చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మారో అంతవరకే నమ్మి ఆ కార్యక్రమాన్ని చేయండి. మనశ్శాంతి, మోసపోయినప్పుడు మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. కొన్ని ఇబ్బందులు ఏర్పరచుకోవస్తుంది. ఆరోగ్యం నష్టపోతుంది. దీనివల్ల ఎన్నో కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త. కొత్త వారితో కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రతి పని కూడా ఆలోచించి
ఆచితూచి ఈ పని చేయాలా చేయవద్దా అని చెప్పి ఆచితూచి పనులు చేయండి, మనశ్శాంతిగా బ్రతకండి. ఇక 2వ వారం శుభకార్యాలకు బయలుదేరి వెళ్తారు. డబ్బు వద్దన్నా డబ్బు ఖర్చు చేస్తారు, ఆడంబరాలు ఎక్కువ. మీ మాట చెల్లుబాటు కాకపోవడం జరుగుతుంది. దానివల్ల మనశ్శాంతి లేకపోతుంది, విరోధాలు ఏర్పడడానికి ఉంటుంది. మీరు మధ్యన ఎవరో మాట్లాడుకుంటే వాళ్ళ మధ్యన వెళ్ళి మీరు ఏదో సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వారి సలహాలు వాళ్ళు పాటించకపోగా మిమ్మల్ని 2 మాటలను తోలిస్తారు. కాబట్టి మధ్యవర్తిత్వంగా వెళ్ళకండి. ఉద్యోగస్తులకు అధికారుల చేత చీవాట్లు తప్పవు. ఆఫీసులో మీరు సరిగ్గా పనిచేయరు, వీంతో వాంతో మాట్లాడుతుంటారు. సమయానికి ఆ ఫైల్స్ అనేటువంటి ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల అధికారుల చేత చీవాట్లు పడడము, మెమోలు అందుకోవడము, బదిలీలు కావడము జరుగుతుంది. కొందరికి ఉద్యోగ భంగం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్త. ఉద్యోగ విషయంలో ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 3వ వారం ఎప్పుడూ విచారంగా ఉండడం, ఏదో పొడగొట్టుకున్నట్టుగా ఎప్పుడు మనశ్శాంతి లేకుండా వీళ్ళను వాళ్ళను పిల్లలను భార్యను బిడ్డలను స్నేహితులను కసురుకుంటూ చీవాట్లు పెట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా ఉంటారు. పిచ్చి పిచ్చిగా వాగుతుంటారు. మీ మనసులో కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి కూర్చుంటాయి. వాటికి ఒక రూపకల్పన అనేటువంటి ఉండదు, ఒక సరి అయిన మార్గంలో ఆలోచనలు ఉండవు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకుంటూ మనశ్శాంతి లేకుండా ఉంటారు. రాత్రిపూట కూడా మీకు నిద్రాభంగం ఏర్పడుతుంది. సరిగా నిద్రపోకపోవడము, లేచి కూర్చోవడము, పిచ్చి పిచ్చిగా ఆలోచించడము, నేను ఏం చేశాను, నా జీవితం ఏమైంది, నేను ఎటు ప్రయాణం చేస్తున్నాను అనేటువంటి ఒక ఇలాంటి పిచ్చి పిచ్చి ఒక వైరాగ్య సంబంధమైనటువంటి ఒక ఆలోచనలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. మనస్సును కంట్రోల్ చేసుకోండి. దగ్గరి బంధువుల చేత కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మీకు ఎవరైతే దగ్గరి బంధువులు, మీకు ఆదుకునేటువంటి ఒక బంధువులు ఉన్నారో వారి వల్లనే విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త మాట్లాడేటప్పుడు. అసందర్భమైన ప్రలాపనలు చేస్తుంటారు. అది మీ మనసు ఒక స్థిరత్వమైన ఇది లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఒక సందర్భం వేరు, చెప్పే సందర్భం వేరు. ఇలాంటి అసందర్భమైనటువంటి ఒక ప్రలాపనలు చేయడం వల్ల చిక్కులో పడి మనశ్శాంతి కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది 3వ వారంలో. చాలా జాగ్రత్త. ఎక్కడైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా సందర్భాన్ని బట్టి మాత్రమే ఆలోచించండి. అనవసరమైన ఒక మాటలు మాట్లాడి విలువ పోడగొట్టుకోకండి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు టీవీలలో ఎంతోమంది అసందర్భ ప్రలాపాలు చేసి దెబ్బలు విలువ ఓడగొట్టుకుంటున్నారు. అలా కాకుండా ఆ కార్యక్రమం నుంచి నిశ్చితంగా ఆలోచించి అడుగు ముందుకేయండి. ఇక 4వ వారం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం సహకరించదు, మనస్సు సహకరించదు. ఎప్పుడూ భయంగా ఉండడము, మనశ్శాంతి లేకపోవడము, 10 మందిని చేదరించుకోవడము, అనవసరంగా డబ్బు ఖర్చు చేయడము, ఆ డబ్బు ఖర్చు చేయడానికి రుణాలు తెచ్చుకోవడము, ఇలాంటివి కూడా ఉంటాయి. అడుగడుగున ఆటంకాలతోటే ఈ నెల మొత్తం మీకు గడవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ నెలలో కర్కాటక రాశి వారు ముందుకు అడిగేయండి. లేకపోయినట్టయితే దెబ్బతినేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి ఈ నెలలో మీరు ఎటువంటి పరిస్థితులలో కూడా గురు చరిత్ర పారాయణం చేయండి. ప్రతి క్షణము ఆ గురువును ఓం దత్తాత్రేయాయ నమః అనేటువంటి ఆ దత్తనామాన్ని లేదా శ్రీదత్త శరణం ప్రపద్యే అని చెప్పి ఆ దత్తాత్రేయుని యొక్క నామాన్ని మీరు స్మరణ చేస్తూ ఉండండి. అప్పుడు కానీ కొద్దిగా మీకు మంచి రోజులు రావడానికి ఆస్కారం ఉంది. ఇది శుభం.